అందరికీ ప్రైజ్ లార్డ్. హౌ ఆర్ యూ దిస్ మార్నింగ్? వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. నా లైఫ్ అయిపోయింది, నా వల్ల ఇంకా అవ్వదు అని చాలామంది అనుకుంటారు. కొంతమంది జీవితాల్లో ఇదే నా లైఫ్, ఇలాగే గడుపుతాం అనుకుంటారు. ఈరోజు వాగ్దానం విందాము. యెషయా 61:10 నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు, కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఎంత గొప్ప వాగ్దానం కదా. ఒకసారి ఒక మహా గొప్ప ఆర్టిస్ట్, ఆయన పేరు పికాసో. ఆయన బ్రతుకున్నప్పుడు చాలా చక్కని ఆర్ట్స్, చాలా చక్కని చిత్రకారుడు, చిత్రాలు వేసేవాడు. ఆ కాలంలో ఆయన చిత్రాలు చాలా ఫేమస్. ఆయన చనిపోయినాక ఇంకా ఫేమస్ అయిపోయాయి. ఎందుకంటే మరి ఆ ఒకటే పీస్ ఉండేది కాబట్టి 1 పీస్ శాంపుల్ పీస్ చాలామంది కొనుక్కునేవారు. ధనవంతులు ఆ పికాసో ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళేవాళ్ళు. ఒక అతను ఒక చిత్రాన్ని చూశాడు. ఆయన బహు గొప్ప ధనవంతుడు. ఆ చిత్రం చూసినప్పుడు ఆ చిత్రం పేరు డ్రీమ్స్, కళలు, నా కళలు అన్నట్టుగా చిత్రాన్ని గీశాడు పికాసో. కానీ ఆయన చనిపోయాడు. కాబట్టి ఈ ధనవంతుడు అది చూసిన వెంటనే ఇదేంటో నా జీవితం లాగుంది, ఇది నేను కొనుక్కోవాలని చెప్పి అడుగుతాడు. దాని రేటు $50 మిలియన్ అని చెప్తారు. పర్లేదు, నేను కొనుక్కుంటాను. $50 మిలియన్ పెట్టి అంత పెద్ద చిత్రాన్ని కొనుక్కుంటాడు. అయితే అది చూసిన ప్రతిసారి ఆయన ఆనందపడేవాడు, ఇది నా జీవితాన్ని సాదృశ్యంగా ఉందని. ఒకసారి అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అయ్యా, మీ ఇంట్లో ఉన్న ఆ చిత్రం నాకు కూడా ఇస్తారా, నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అని న్యూయార్క్ నుంచి ఒక ధనికుడు మరొక ధనికుడు అడుగుతాడు. అన్నప్పుడు ఆయన చాలా పెద్ద హోదాలో ఉన్న ధనికుడు ఈయన అంటాడు, లేదయ్యా, ఇది నా డ్రీమ్, నా జీవితంలో నా సాదృశ్యంగా ఉంది కాబట్టి నేను కొనుక్కున్నాను అంటాడు. లేదు, నేను $120,000 ఇస్తాను, నువ్వు నాకు ఇస్తావా అంటాడు. అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఆయన అలాగా ఆ చిత్రాన్ని తీసుకెళ్ళి, డ్రీమ్స్ అనే చిత్రాన్ని తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లో పెడతాడు. తగిలి మధ్యలో ఏం జరుగుతుందంటే ఆ పిక్చర్ మధ్యలో చినిగిపోతుంది. $50,000 లేక $110,000 అడిగిన వారు అంతా చినిగిపోయింది. ఇప్పుడు ఏమైపోతుందని చాలా బాధపడ్డాడు. చాలా మందిని అడిగాడు, అయ్యో, నా డ్రీమ్స్ అన్నీ కోల్పోయాయా, నేను ఏదైతే ఇది నా డ్రీమ్, ఇది నా జీవితం, ఇది నా సాదృశ్యం అనుకున్నానో చినిగిపోయిందా, ఇప్పుడు నేను ఏమైపోతానని చాలా భయపడి అక్కడున్న వారిని అడుగుతూ ఉన్నాడు. ఎవరైనా తెలిసిన వారు ఈ చిత్రాన్ని మళ్ళొక్కసారి రిపేర్ చేస్తారు, మళ్ళొక్కసారి తయారు చేస్తారా, ఇది కోల్పోవడానికి వీల్లేదని చెప్తారు అని అన్నప్పుడు ఒక ముసలి ఆయన వస్తాడండి, గ్రీక్ దేశం నుంచి వస్తాడు. ఆయన అంటాడు, గివ్ మీ 1 year, 1 సంవత్సరం పాటు నాకు సమయం ఇవ్వండి, ఆ చిత్రాన్ని నేను మళ్ళీ రెస్టోర్ చేస్తానని చెప్తాడు. 1 year టైం ఇస్తారు. ఆ ముసలివాడు ఆ చిత్రం మీద పనిచేస్తూ ఉన్నాడు. టైం వచ్చేసింది, 1 year అయిపోయింది. తీరా ధనికుడి దగ్గరికి వెళ్ళి, నేను ఆ చిత్రాన్ని సిద్ధం చేశాను, వచ్చి చూస్తారా అన్నాడు. అప్పుడు ఆ చిత్రాన్ని సిద్ధం చేసిన తర్వాత ఆ ధనికుడు భయముతో వచ్చి, అయ్యో, నా డ్రీమ్స్ అనే ఇంత $50,000 మిలియన్ల నేను కొనుక్కున్న ఈ డ్రీమ్స్ అనే చిత్రము ఏమైపోయిందని చాలా ఆతృతంగా వచ్చి చూస్తాడు. ఆ యొక్క చిత్రాన్ని చూసిన వెంటనే, ఆ కర్టెన్ ఇప్పి ఆ చిత్రాన్ని చూసిన వెంటనే చాలా ఆశ్చర్యపడిపోతాడు. ఒక చిన్న మచ్చ లేదు, ఒక చిన్న అక్కడ రెస్టోర్ అయినట్టుగా, చినిగినట్టుగా, పగిలిపోయినట్టుగా, కలర్ పోయినట్టుగా ఎక్కడ కూడా లేదు. కొత్త చిత్రంలాగానే ఉంది. కానీ ఇదేంటి, ఎలా చేసావు అని ఆయన అంటే, అప్పుడు ఆ ముసలివాడు అంటాడు, వెనుకకు వచ్చి చూడంటాడు. వెనుక వచ్చి చూస్తే ముందు కంటే ఘోరంగా ఉంది. చాలా స్టిక్కర్స్ ఉన్నాయి, చాలా కుట్లు ఉన్నాయి, చాలా రిపేర్స్ జరిగినాయి, చాలా ప్యాచెస్ ఉన్నాయి. వెనకాల చూస్తే మాత్రం ఇన్ని ప్యాచెస్ ఉన్నాయి, ముందు మాత్రం మాత్రం ఒక కుట్టు కూడా కనబడకుండా ఉందంట. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. వెంటనే అప్పుడు అంటాడు ఆయన, నిజంగా నేను యు ఆర్ అ గ్రేట్ మ్యాన్ అని చెప్తాడు. నువ్వు చక్కగా దాన్ని, మరి కోల్పోయిన దాన్ని తిరిగి పునరుద్ధరించావు, యు ఆర్ అ గ్రేట్ మ్యాన్ అని చెప్తా ఉంటాడు. అంతలో ఆ న్యూయార్క్ ధనికుడు కూడా ఆయన వచ్చి చూస్తాడు. నాకు ఈ చిత్రం ఇస్తావా, నేను $1.55 మిలియన్ ఇస్తాను అంటాడు. అంటే $155 మిలియన్ మిలియన్స్ ఇస్తాను నేను, నాకు ఇస్తావా అంటాడు. అప్పుడు అంటాడు, నా డ్రీమ్స్ కోల్పోయాయి అనుకున్నాయి, తిరిగి వచ్చాయి, ఇప్పుడు నాకు ఇంకా దీంతో పని లేదు అని అది అతనికి ఇచ్చేస్తాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే, మన జీవితాల్లో కూడా మనము మధ్యలో ఎక్కడైనా పడిపోయినా, మిస్టేక్స్ చేసినా, తప్పులు చేసినా, నీవు కరెక్ట్ చేతుల్లో నువ్వు పెడితే నీ జీవితాన్ని మళ్ళొక్కసారి పునరుద్ధరిస్తాడు.
అది ఎవరో కాదు, అది యేసుప్రభు. ఆయన మంచి చేతుల్లో నీ జీవితాన్ని పెట్టు. నీతి అనే పై బట్టను, వస్త్రమును నీకు ధరింపచేస్తాడు. అసలు ఏం మాత్రం నువ్వు ఇన్ని తప్పులు చేసావా, ఇంత భయంకరమైన కోపం నుండి బయటకు వచ్చావా, ఇంత భయంకరమైన శ్రమ నుండి బయటకు వచ్చావా అని మరీ తెలియకుండా కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. షడ్రేక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉండి బయటకు వచ్చినప్పుడు కనీసం ఒక్క ఎంటక కూడా అగ్ని వాసన రాలేదంట, వాసన కూడా రాలేదు. సో దేవుడు నీ జీవితాన్ని మళ్ళొకసారి రెస్టోర్ చేయాలని కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి, నీ బిడ్డలు ఎక్కడెక్కడ పడిపోయారు, ఎక్కడెక్కడ కూర్చునిపోయారు, ఎక్కడెక్కడ అపజయ పాలయ్యారు నాయన, మరొక్కసారి అయ్యా వారి జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాం. వారిని నువ్వు బహుబలంగా వాడుకొని బహుబలంగా వారిని దీవించండి. లోటుపాట్లు కొట్టివేయండి నాయన ప్రభా. అయ్యా నీ రక్తము చేత వారిని కడిగివేసి నూతన వ్యక్తులుగా చేసి నూతనమైన జీవితాన్ని వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ఈరోజు వాగ్దానం విన్న నీవు, యు హ్యావ్ అ హార్ట్ సర్జన్. ఆయన యేసు ప్రభు, ఆయన నీ హృదయాన్ని, నీ గాయాలను కట్టేవాడు. కింద కమెంట్లో పెట్టండి, all my past is gone, now I'm ready for my future అని పెట్టండి. May God bless you. Have a blessed day. Praise the Lord.